శ్రీ గురుభ్యో నమః. మనము మన దేవాలయములు మనము నిత్యము కూడా దేవాలయములందు అలంకరణ పూజలు చేసుకుంటాం. అదేవిధంగా మనము నిత్యము కూడా చేసే ప్రతి దేవాలయంలో ఏ దేవాలయమునికి వెళ్ళినా అక్కడ రావి చెట్టు, మర్రి చెట్టు, వేప చెట్టు, మారేడు చెట్టు, జమ్మి చెట్టు ఇలా మొదలైన ముఖ్యమైన చెట్లు ఉంటాయి. అక్కడ తప్పకుండా దీపారాధన చేయాలి. ఆ దీపారాధన చేశాక అగరత్తులు ధూపం వెలిగించి దీపారాధన, ధూపం, నైవేద్యం, ఒక పండు లేదా ఒక కొబ్బరికాయ ఏదో ఒకటి నివేదన చేసి ఆర్తించుకుని నమస్కరించుకోవాలి. అదేవిధంగా మనం దేవాలయమునకు వెళ్ళినప్పుడు అక్కడ వీలైనంత వరకు అభిషేకం చేయించుకోవాలి. కొన్ని దేవాలయాలు అభిషేకాలు ఉండవు. అమ్మవారి దేవాలయం ఉంటే కుంకుమ పూజలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి దేవాలయం అయితే అర్చన ఉంటుంది. అలా ఏ దేవాలయం నందు ఏ పూజలు జరుగుతాయో తెలుసుకుని వాటిని అనుగుణంగా ఆ పూజలు చేసుకోవాలి. అదేవిధంగా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తి నందు రాహుకేతువులు పూజ చేస్తారు. ఈ రాహుకేతు పూజ అనేది పెళ్లి కాని వారు పెళ్ళి అవ్వడానికి, పిల్లలు లేని వారు పిల్లలు పుట్టడానికి, అదేవిధంగా అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆరోగ్యం బాగుపడడానికి ఇలాగా రాహుకేతులు పూజ చేసుకోవడం వలన చాలా మంచిది. అక్కడ అమావాస్య, గ్రహణం అనే తేడా లేకుండా ప్రతినిత్యము కూడా దేవాలయం తీస్తూ ఉంటారు. సంవత్సరంలో ఏ రోజు కూడా దేవాలయం మూసివేయడం అనేది ఉండదు. కనుక మనకి ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రం రోజున అక్కడ రాహుకేతులు పూజ చేయించుకుంటే చాలా మంచిది. అలా చేసుకున్నప్పుడు తప్పకుండా మనం అనుకున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి. అప్పుడు మనం సంతోషంగా ఉంటాం. అలాగే శ్రీకాళహస్తిలో పాతాళ వినాయకుడు ఉన్నాడు. ఆ పాతాళ వినాయకుడిని కూడా దర్శించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ శ్రీకాళహస్తి దేవాలయం లోపల దీపాలు వెలుగుతూ ఉంటాయి. ఆ శివలింగం వాయు శివలింగం. అక్కడ ఎప్పుడు కూడా గాలి లోపల వస్తూ ఉంటుంది. ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. గుడంతా మూసే ఉంటుంది, కానీ గాలి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ గాలికి దీపాలన్నీ కూడా వెలుగు అటు ఇటు కదులుతూ ఉంటుంది. అలా అని చెప్పి ఏ దీపమో ఆరదు, కానీ కదులుతూ ఉంటాయి. అక్కడ ఆ ప్రత్యేకత ఉంటుంది. కనుక ఆ శివలింగాన్ని దర్శించుకుని ఆ దీపారాధన దర్శించుకుని రాహుకేతుల పూజ చేసుకుని అలా వచ్చిన ఎడల మనకు చాలా మంచిది. సుఖంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. కనుక శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం, చాలా మంచిది. అది ఓం తత్సత్ బ్రహ్మాత్మస్తు.